హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగిన రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. వివిధ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో 5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఎస్పై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఎన్నికల కమిషన్ను ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందని, ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదన్నారు. దేశంలోని వ్యవస్థలన్నింటిపై కూడా ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపిస్తుందని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ విమర్శించారు. వందే మాతరం 150 వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కాలంతో సంబంధం లేకుండా వందే మాతరం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందన్నారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం టీవీకి అధినేత విజయ్ మొదటిసారి ప్రజల ముందుకు వచ్చారు. పుదుచ్చేరిలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరని, కానీ తామంతా కలిసే ఉన్నామన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యతని పేర్కొన్నారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం వంటిది కాదని, ప్రతిపక్ష పార్టీలతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని విజయ్ చెప్పారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. భారత పౌరసత్వం రాకముందే ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూలోని సెషన్స్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అనంతరం సెషన్ కోర్టు సోనియాకు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. ఈ గందరగోళం నేపథ్యంలో సంస్థకు సంబంధించిన విమాన సర్వీసులపై విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5% కోత విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. విమాన సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో ఇండిగోపై చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలనే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది. చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని, అక్కడి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాల గురించి యోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. జపాన్ను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.6గా నమోదైంది. భూకంప తీవ్రతకు జపాన్ ఉత్తర తీరంలో స్వల్ప సునామీ వచ్చింది. తీర ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు రాకాశలలు ఎగిసిపడ్డాయి. భూకంపం కారణంగా అవమోరి పట్టణంలోని ఓ హోటల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ప్రభాస్ జపాన్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో వారికి దర్శకుడు మారుతూ రిప్లై ఇచ్చారు. ప్రభాస్ క్షేమంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.